ఇక నాగర్ కర్నూలు జిల్లాలో ఎరువుల కొరత రైతాంగాన్ని పట్టిపిడుస్తుంది. తాడూరు సహకార కేంద్రం వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా యూరియా దొరకడం లేదంటూ రైతులు భగ్గుమంటున్నారు. 2 రోజులుగా తిరుగుతున్నా యూరియా ఇవ్వడం లేదని అధికారులపై మండిపడుతున్నారు. నిన్నటి నుంచి లైన్లో నిలబడ్డా ఫలితం లేదని వాపోతున్నారు. పోలీస్ రక్షణ మధ్య యూరియా తీసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు ఒక బ్యాగ్ ఇస్తే సరిపోదంటున్న అన్నదాతలు రికమెండేషన్లు ఉన్నవారికి వెంటనే ఇస్తున్నారని సీరియస్ అవుతున్నారు. ఇప్పుడు 3 దాంట్లో ఆధార్ కార్డు కూడా ఇస్తున్నట్టు మేము పొద్దున వచ్చినా నిన్న మొరకు వచ్చిపోయినా ఎంత అల్లుతుంది పని తీసుకొని పాటలు ఇస్తారా మరి ఉదయం పని చేస్తాం. నిన్న వచ్చినాను వచ్చినా నిన్నటికి వెళ్ళలేదా ఇవ్వలేదా ఏమంటారు మరి ఇస్తా అని పెట్టుకున్నారు బుక్కులు తీసుకుంటారు జిల్లా తీసుకున్నారు మరి పొద్దున వాళ్ళకి ఇస్తారా అవుతుంది ఎవరు అయితే లెక్కలు ఇచ్చినట్టు కానీ ఇప్పుడు 3 దాంట్లో ఆధార్ కార్డు కూడా ఇస్తున్నట్టు మేము పొద్దున వచ్చినా నిన్న మొరకు వచ్చిపోయినా ఎంత అల్లుతుంది పని తీసుకొని పాటలు ఇస్తారా మరి ఉదయం పని చేస్తాం. నిన్న వచ్చినాను వచ్చినా నిన్నటికి వెళ్ళలేదా ఇవ్వలేదా ఏమంటారు మరి ఇస్తా అని పెట్టుకున్నారు బుక్కులు తీసుకుంటారు జిల్లా తీసుకున్నారు మరి పొద్దున వాళ్ళకి ఇస్తారా అవుతుంది. నా పేరు నరసింహారెడ్డి పొలమూరు. యూరియా కొరకు తాడూరుకి వస్తున్నాం. ప్రతిరోజు 3 రోజులు తిరగడం. ఆ ఎకరకు ఒకటి అంటుండే ఎకరకు ఒకటి కూడా అందుబాటులో లేదు. దానికి ఏందో పరిష్కారం చేసి గవర్నమెంట్ మమ్మల్ని రైతులను ఆదుకొని ఎకరకు 3 సంచులు ఇచ్చేటట్టన్నా ప్రయత్నం చేసి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎలగొట్టాలని ఇక్కడ ఉంచుకోకుండా ఇచ్చి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి చెప్పండి, ప్రస్తుతం అన్ని జిల్లాల్లో దాదాపు వారం రోజులుగా రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. బట్ ఇప్పటి వరకు ప్రభుత్వము యూరియాపై ఎటువంటి సమీక్ష సమావేశాలు నిర్వహించలేదు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, నాగర్ కర్నూలు జిల్లాలో పలు చోట్ల కూడా పిండి సంచులు అంటే యూరియా కొరత సంభవించింది. అంటే యూరియా కొరతతోని రైతులు అనేక ఇబ్బందులు పడే పరిస్థితి కనిపించింది. ఈ రోజు తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలోని తాడూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ కేంద్రం PSCS వద్ద ఒక 2 రోజుల నుంచి కూడా రైతులు పడిగాపులు కాస్తున్నామని చెప్పేసి కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళంతా కూడా ఉదయాన్నే తిండి తిప్పలు మాని ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి సంబంధించినటువంటి పాస్బుక్లు ఇస్తే ఎకరానికి ఒక పిండి సంచి ఇస్తామని, ఒక యూరియా బస్తా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారని చెప్పేసి ఆ యూరియా బస్తా కూడా సాయంత్రం వరకు కూడా ఇవ్వడం లేదని చెప్పేసి నిన్న ఉదయం వచ్చి నిలబడ్డాం. సాయంత్రం వరకు కూడా రాకపోయేసరికి మళ్ళీ తిరిగి వెళ్ళాం. కనీసం టోకెన్లు కూడా నిన్న ఇవ్వలేదు. మళ్ళీ ఈ రోజు వచ్చేసరికి మళ్ళీ పాస్బుక్లు అడుగుతా ఉన్నారు. మళ్ళీ అవి తీసుకునేసరికి ఇక్కడ లైన్ లో తేడా వస్తుంది. క్యూ లైన్ లో అంటే రికమెండేషన్లు ఉన్న వారికి ఏదో రకంగా ఇచ్చి పంపిస్తున్నారే తప్ప మాలాంటి పేద రైతులకు నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి వచ్చి క్యూలో నిలబడితే ఇట్లా అంటే లేడీస్ అంటే ఆడవాళ్ళు కావచ్చు, తర్వాత వృద్ధులు కావచ్చు, మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి నిన్న మొత్తం నిలిచి ఇక్కడ నిలబడ్డాము. ఈ రోజు కూడా ఇక్కడే నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి సాయంత్రం వస్తాయని చెప్తున్నారు. మరి సాయంత్రం వరకు కూడా వస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మరొక వైపు పోలీసుల ప్రొటెక్షన్ల మధ్యలో రైతులు పిండి సంచులు తీసుకోవాల్సినటువంటి కర్మ పట్టింది. మార్పు తీసుకొస్తామని చెప్పేసి పాత రోజులు తీసుకొస్తాము మళ్ళీ అని చెప్పేస్తే ఇవే పాత రోజుల మళ్ళీ క్యూలో నిలబడి పోలీస్ ప్రొటెక్షన్ మధ్యలో పోలీసుల మధ్యలో క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. మాకు సరిపడా యూరియా పిండి సంచులు ఇవ్వమని అడిగితే లేదు, కేవలం ఎకరాకు ఒకటే బ్యాగ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళైతే రైతులను సంజాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ వాళ్లకు ఓపిక నశించింది రైతులకు. నిన్నటి నుంచి కూడా ప్రతినిత్యం కూడా వచ్చి క్యూలో నిలబడాల్సి వస్తుంది. దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఇక్కడ తిండి తిప్పలు లేకుండా మాకు అక్కడ వ్యవసాయం చేసుకోకుండా కనీసం వస్తాదన్న ఆశతోని మేము ఇక్కడ ఎదురు చూపులు చూస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వం పట్టనట్టు మాకే సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఇంత ఇబ్బందులు ఉంటే అంటే అధికారులు చెప్తున్నది ఏంటంటే మేము చాలా ఇప్పటివరకే ఇచ్చామని చెప్తా ఉన్నారు. మరి అవసరం లేనిది రైతులు ఎట్లా తీసుకెళ్తారు, ఎందుకు తీసుకెళ్తారు అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నగానే వాళ్ళు రైతులు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారులు ఒకవైపు మేము ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ అంటే గతంతో పోల్చుకుంటే వర్షాలు సమృద్ధిగా పడతా ఉన్నాయి, వాతావరణం వాళ్ళకి అనుకూలిస్తా ఉంది, కావాల్సినటువంటి పంటలు పెట్టుకున్నారు. మరి పంటలకు సరిపడా అయితే యూరియా సప్లై చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ప్రభుత్వం పైన అయితే ఉంది. మరి పట్టించుకోకుండా
దానికి కావాల్సినటువంటి ముందస్తు సమీక్షలు చేయకుండా ఎంత వ్యవసాయం జరుగుతా ఉంది, ఎంత సాగు జరుగుతా ఉంది, వాటికి కావాల్సినటువంటి ఈ పిండి సంచులు యూరియా ఎంత అవసరం ఉంటుంది, పొటాషియం ఎంత అవసరం ఉంటుందని చెప్పేసి అంచనాలు లేకుండా ముందస్తుగా ఒక కౌంటర్ ఓపెన్ చేసుకుని ఒక కేంద్ర ఏర్పాటు చేసి మేము ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళకి సమాచారం అందడంతో రైతులు వచ్చేసి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నామని అధికారులు చెప్తా ఉన్నారు, కానీ తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ రైతులు ఎందుకు మేము తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. మరి రైతులకు ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం, అధికారులు ఏం సమాధానం చెప్తారో కూడా చెప్పాలి. కనీసం నిన్న వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చి సీరియల్ గా ఇస్తే బాగుండేది. ఇప్పటికి కూడా సీరియల్ గా టోకెన్లు ఇవ్వడం లేదు. మేము అట్లే లైన్ లో నిలబడాలి, పేపర్స్ తీసుకుంటున్నారు, సాయంత్రం వరేసరికి ఇప్పుడు ఈ రోజు రాలేదు రేపు రండి అని చెప్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు బాధపడుతూ రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఇట్లే కొనసాగితే రైతులు పెద్ద ఎత్తున అక్కడ తాడూరు PSCS వద్ద ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మాకు పక్క గ్రామాల నుంచి వస్తా ఉన్నాం, బస్సు సౌకర్యం లేదు, ఇక్కడ తాగడానికి నీళ్లు ఇబ్బంది, ఇవన్నీ ఉన్నాయి, భోజనం చేయాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి. తర్వాత చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తే మాకు రవాణా సౌకర్యం కూడా సక్రమంగా లేదని చెప్పేసి మేము ఎటు పోవాలి. ఒకవైపు వర్షం పడతా ఉంది, ఒకవైపు ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. మాకు సాయంత్రం అయ్యేసరికి బస్సు ఉంటుందా, ఊరికి వెళ్ళడానికి ఉండదా అన్న విషయం కూడా అర్థం చేసుకోకుండా మమ్మల్ని క్యూలలో పెడతా ఉన్నారని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వంపై అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రైతులకు కావలసినటువంటి పిండి సంచులు అంటే యూరియా కావచ్చు, పొటాషియం కావచ్చు, ఇవి సమృద్ధిగా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వము దానిపైన సమీక్షలు జరపకపోవడము, దానిపైన పట్టించుకోకపోవడం వెనుక ఇదంతా కూడా ఈ షార్టేజ్ ఏర్పడిందని చెప్పేసి కూడా పలువురు రైతులకు సంబంధించిన నాయకులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరి రైతులంటే ఎందుకు ఇంత చిన్న చూపు? ఇప్పుడు కావాల్సినటువంటి యూరియా సప్లై చేయకపోతే మరి ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు కావాల్సినటువంటి పొటాషియం సప్లై చేస్తే మరి చేయకపోతే మరి ఎప్పుడు చేస్తారని చెప్పేసి కూడా రైతులు నేరుగా అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిజంగా కూడా పాత రోజులు తెస్తాము కానీ కాంగ్రెస్ చెప్పిందంటే ఈ రకమైనటువంటి పాత రోజులు అనుకోలేదు. మరి క్యూ లైన్ లో పడితే మాకు పోలీసులు క్యూ లైన్ లో నుంచి పక్కకు నెట్టేస్తా ఉన్నారు. ఒకవైపు క్యూ లైన్ నిలబడితే పోలీసు ప్రొటెక్షన్ల మధ్యలో నిలవాల్సినటువంటి దుస్థితి ఈ రైతుకు వచ్చిందని చెప్పేసి ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి కూడా రైతులు పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శంకరాచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మీరు ఆధార్ కార్డు అవన్నీ తీసుకుంటారు, ఏదైనా పక్కకు పార్టీ మళ్ళీ రేపు రాపు పెద్ద రైతులు ఉన్నారా మీరు మొదలు చూస్తే మీకు ఈయనే కనబడుతుంది, ఆడ కూడా కనబడుతుంది. మనకి ఏమైతే క్యాండిడేట్ లేకుండా